గూగుల్లో రివ్యూస్ ఇస్తే డబ్బులు వస్తాయని ఒకరు, గూగుల్లో వ్యూస్ ద్వారా సంపాదించవచ్చని మరొకరు, ఆధార్ లింక్ కోసమని ఓటీపీ చెప్పి ఇంకొకరు ఇలా సైబర్ వలలో చిక్కుకొని లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ తరహా నేరాలపై యంత్రాంగం ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజలు సైబర్ కోరల్లో చిక్కుకుంటున్న ఉదంతాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈజీ మనీ కోసం అలవాటు పడుతున్న జనం తమ ఖాతాలు ఖాళీ అయ్యాక మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కేటుగాళ్లు సరికొత్త పంథాల్లో మోసాలకు పాల్పడుతుండటంతో అమాయకులకు తిప్పలు తప్పడం లేదు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సునీల్ జవారికి ఆన్లైన్ ద్వారా పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి 36 లక్షలు కుచ్చుటోపీ పెట్టాడు. గూగుల్ వ్యూస్ ద్వారా డబ్బులు వస్తాయని బాదేపల్లికి చెందిన సునీల్ జవారీని నమ్మించాడు. కొంతకాలం తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకుని వ్యవహారాలు కొనసాగించాలని చెప్పాడు. దాంతో యాప్ డౌన్లోడ్ చేసుకున్న సునీల్ జవారీ ఖాతా నుంచి విడతల వారీగా 36 లక్షలు మాయమయ్యాయి. అసలు విషయాన్ని ఆలస్యంగా గమనించిన బాధితుడు లబోదిబోమంటూ జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సునీల్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన ఆన్లైన్లో ట్రేడింగ్ ద్వారా చేసే బిజినెస్లో 36 lakhs లాస్ అయినని ఆయన పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆన్లైన్లోనే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి గ్రూపులో యాడ్ చేస్తాం. 150 రూపీస్ ఫస్ట్ టైం ఆయన బెనిఫిట్ చూపిస్తారు, తర్వాత 2000 బెనిఫిట్స్ చూపిస్తారు, తర్వాత 3800 బెనిఫిట్స్ చూపిస్తారు. ఇట్లా బెనిఫిట్స్ చూపించడం వల్ల మనకి గ్రీడినెస్ పెరిగింది. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లింక్ ద్వారా వేరే వాళ్ళని దాంట్లో గ్రూప్లో యాడ్ చేస్తూ వాళ్ళకు కూడా బిజినెస్ నాకు ఈ విధంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ అవుతుంది, మీరు కూడా దాంట్లో గ్రూప్లో యాడ్ కాండి అని వేరే వాళ్ళని కూడా లింక్ ద్వారా వాళ్ళని యాడ్ చేయటం, వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా లాస్ అయ్యే విధంగా వీళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు ఓటీపీలు ఇవ్వటం కానీ, అదేవిధంగా పాన్ కార్డ్స్ కానీ లేదా డెబిట్ కార్డు విషయాల గురించి కానీ వాళ్ళు ఆన్లైన్లో షేర్ చేసుకోకూడదు. అనుకోకుండా జరిగినట్లయితే ఇమీడియట్లీ వాళ్ళు సైబర్ క్రైమ్ పోర్టల్ అని 1930 దాన్ని కాల్ చేసినట్లయితే మీరు ఇమీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దాంట్లో ఫైనాన్షియల్ ఎంతైతే ఉందో దాన్ని ట్రీట్ చేసి మీకు బెనిఫిట్ పొందే విధంగా ట్రై చేస్తారు. తాజాగా హైదరాబాద్ మల్కాజ్గిరికి చెందిన ఓ ఐటీ ఉద్యోగిని వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు పార్ట్ టైం జాబ్ పేరిట 3,57,000 రూపాయలు కాజేశారు. వివిధ రకాల యాప్స్ కు గూగుల్లో రివ్యూస్ ఇస్తే ఒక్కో టాస్క్ కు 300 రూపాయలు చెల్లిస్తామని కేటుగాళ్లు నమ్మించారు. అనుమానం రాకుండా ఉండేందుకు తొలుత చేసిన వాటికి డబ్బులు చెల్లించారు. దాంతో ఆమె మరిన్ని టాస్కులు ఇవ్వాలని కోరడంతో కొంత మొత్తంలో డబ్బులు చెల్లించి ఈ పార్ట్ టైం జాబ్ లో చేరాలని నేరగాళ్లు సూచించారు. అందుకు అంగీకరించిన ఆమె డబ్బులు చెల్లించి జాయిన్ అయింది. అనంతరం చేసిన టాస్కులకు డబ్బులు ఇవ్వాలని అడగగా అదనంగా డబ్బులు చెల్లించాలని నేరస్తులు తెలిపారు. ఇలా బాధిత మహిళ నిందితుల ఖాతాల్లో 3,57,000 రూపాయలు జమ చేసింది. ఆ తర్వాత మోసపోయారని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లోనే మరో కేసులో ఓ మహిళకు ఫోన్ చేసిన నేరగాళ్లు మీ ఆధార్ నంబర్కు ఫోన్ నెంబర్ లింక్ అవ్వలేదని తెలిపారు. తాము ఓ లింక్ పంపుతామని దానిని క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని అన్నారు. నిజమని నమ్మిన మహిళ వివరాలన్నీ నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఓటీపీను కూడా నేరగాళ్లకు చెప్పింది. ఇంకేముంది, ఖాతాలో ఉన్న 1,28,000 రూపాయలు డెబిట్ అయినట్లు సందేశం వచ్చింది. దాంతో మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సులభంగా డబ్బులు వస్తాయని నమ్మి ప్రజలు మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు పాన్ కార్డ్, ఆధార్ కార్డుల వివరాలు, ఓటీపీలు చెప్పకూడదని, అనవసరమైన లింకులు ఓపెన్ చేయకూడదని చెబుతున్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే శ్రీరామ రక్ష అని అధికారులు సూచిస్తున్నారు.